Pavan BM. Hi sir, I heard that if we grow our beard long, then all the essential nutrients required for the hair growth will be first absorbed by beard and then they go to scalp hair. So as a result, the scalp hair will get thin. Is it true? ఇప్పుడు మీరు అడిగే పాయింట్ ఏంటి అంటే గడ్డం కనుక పొడుగ్గా పెంచుకున్నారనుకోండి, అలా పెంచుకున్నప్పుడు మన న్యూట్రియంట్స్, మన వైటమిన్స్ అన్నీ మొత్తం ఫస్ట్ గడ్డానికే వెళ్ళిపోయి తర్వాత మిగిలిన న్యూట్రియంట్స్ కాస్త జుట్టుకు వెళ్ళిపోతాయి. అందువల్ల తలలో ఉండే పెరిగే జుట్టు కాస్త పల్చబడిపోతుంది లేదా హెయిర్ ఫాల్ అయిపోతుంది అని. సో దీంట్లో ఎంతవరకు నిజము అంటే ఏమాత్రం నిజం కానే కాదు. ఇది టోటల్గా మిత్, ఇది ఒక అపోహ మాత్రమే. మనం గడ్డం ఎంత పొడుగ్గా పెంచుకొని మీరు జడలేసుకున్నా కూడా దీనికి వచ్చే న్యూట్రియంట్స్ దీనికి వస్తాయి, స్కాల్ప్కి వచ్చే న్యూట్రియంట్స్ స్కాల్ప్కి వస్తాయి. ఎందుకంటే మన బాడీ అంతా బ్లడ్ సప్లై ప్రాపర్గా ఈవెన్గా ఉంటుంది. మరి ఎందుకు గడ్డం వెంట్రుకలు థిక్గా కర్లీగా పెరుగుతాయి, హెయిర్ అయితే స్మూత్గా కంపారిటివ్గా సాఫ్ట్గా ఉంటాయి అంటే మన గడ్డం హెయిర్కి ఉన్న జెనెటిక్ మేకప్పే అటువంటిది కాబట్టి. అంతేగాని దీనికి బ్లడ్ సప్లై ఎక్కువైపోయి ఈ జుట్టు రాలిపోవడం అటువంటిది ఏది జరగదు. దాని గురించి మీరు ఏం పట్టించుకోవద్దండి. ఎంత గడ్డం పెంచుకోవాలంటే అంత పెంచుకోండి, మీ స్కాల్ప్ అయిన జుట్టుకి ఎటువంటి ఇబ్బంది జరగదు. పవన్ తెలుగు వ్లాగ్స్. జెనరిక్ కంపెనీ మినాక్సిల్ వాడొచ్చా సార్? మినాక్సిల్ మీరు ఎప్పుడు వాడాలని నిర్ణయం చేసుకున్నా లేదా మీకు డాక్టర్ ఎప్పుడు సజెస్ట్ చేసినా అది మీ ఫ్యూచర్లో బట్టతల రాకుండా ఉండడానికి కానీ, లేకపోతే ఆల్రెడీ బట్టతల ప్రాసెస్లో ఉన్నారంటే దాన్ని స్లో డౌన్ చేయడానికి కానీ, లేకపోతే ఆ ఏరియాలో అట్లీస్ట్ కొంచెమన్నా హెయిర్ గ్రో చేయడానికి చేసే ప్రయత్నం. సో అటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం క్వాలిటీని తగ్గించినా మనకు వచ్చే రిజల్ట్ డ్రాస్టిక్గా పడిపోతుంది. సాధ్యమైనంత వరకు రిస్క్ తీసుకోకుండా మంచి కంపెనీవి ప్రోడక్ట్స్ వాడడమే మంచిది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి అండ్ అఫోర్డ్ చేయడం కష్టంగా ఉంది అంటే మీకు తెలిసిన ఎవరైనా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర శాంపుల్స్ ఉండే అవకాశం ఉంది, అవి ట్రై చేయండి, బట్ కంపెనీవే వాడండి.